లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. ఎవరికి మంచి చెప్పినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ఇటువంటి వారి గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు బోధించవలసినది ఉంది కాబట్టి బోధించండి. వారు చెప్పినది వింటే బాగుపడతారు, లేకపోతే వాళ్ళ కర్మ. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే, అన్యాయము చేసేవాడు అన్యాయమే చేయనిమ్ము, న్యాయము జరిగించేవాడు న్యాయమే జరగనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పాపాత్ముడు పాపాత్ముడుగానే ఉండనిమ్ము, పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము. కానీ వాని వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి నేను ఒక రోజు రాబోతూ ఉన్నాను. ఆ రోజు వాడు మంచి పనులు చేసిన వాడైతే మంచి జీతాన్ని పొందుకుంటాడు, చెడు జరిగించిన వాడైతే చెడు జీతాన్ని పొందుకుంటాడు.